సో ఏఎంహెచ్ లెవెల్స్ నిజంగా చేంజ్ అవుతాయా? ఇది నన్ను చాలామంది అడుగుతున్న డౌట్. సో దీనికి నేను ఎస్ అని చెప్తాను అండ్ నో అని కూడా చెప్తాను. ఎస్ అని ఎందుకు చెప్తానంటే ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి లైఫ్ అంతా ఒకే నెంబర్ ఉండదు. కొన్ని కండిషన్స్, హార్మోన్ బ్యాలెన్స్ ఉన్నా, న్యూట్రియం డెఫిషియన్సీస్ ఉన్నా, సో ఇన్ఫ్లమేషన్ ఉన్నా, గట్ హెల్త్ ఉన్నా అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, సో థైరాయిడ్, పీసీఓఎస్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఈ ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది ఉమెన్స్ ఒక 3 months కంటిన్యూగా ఫోకస్ చేసినప్పుడు స్మాల్ టు మోడరేట్ అమౌంట్ ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో నో అని ఎందుకు చెప్తానంటే ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి నైట్కి నైట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒక్కసారి లో నుంచి హైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఎగ్స్ అనేవి కొత్తవి క్రియేట్ అవ్వవు. ఇక్కడ ఏజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో మీకు కూడా ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉందా? అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎవరైనా నా ఫర్టిలిటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.